ఈ సింహ రాశిలో మగా నక్షత్రము, తర్వాత వీళ్ళ నామకార్థాన్ని బట్టి 1-2 పాదాలు, ఉబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రము 1-2 పాదాలు. ఈ సింహరాశి గల వాళ్ళకి ఏదైనా సరే సాధించాలి, సాధిస్తానని ఒక ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. సింహము 1 అడుగు ముందుకేసింది, 2 అడుగులు వెనకేసిందంటే అది దాని ప్రభావాన్ని చూపించేసి దాన్ని ఒక బలాన్ని చూపించి ముందుకు దిగుతుంది. అదేవిధంగా ఈ సింహరాశిలో ఒకటే సింహం ఉన్నా కూడా 1000 సింహాలతో బలం ఉన్నట్టుగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి కావచ్చు, ప్రైవేటు ఉద్యోగస్తులకు కావచ్చు, లేకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కావచ్చు, డాక్టర్గా చేసేవాళ్ళకి కావచ్చు, లేకుంటే వీళ్ళు హోమ్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళకి కావచ్చు, చిన్నపాటి ఉద్యోగులు కావచ్చు ఎటువంటి వాళ్ళకైనా కూడా వీళ్ళకి ఈ రాశి గలవలో బలమైన సంకల్పమైన వీళ్ళకి సంతృప్తి కలిగించే ఒక ఫలితమే అందిస్తుంది. కానీ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో వాళ్ళకి మెరుగ్గా ఉంటుంది. స్త్రీ పురుషులు అయితే మాత్రానికి వీళ్ళు కొంతమంది ఈ ప్రేమ వివాహంలో కొంతవరకు అపార్థం చేసుకుంటుంటారు. అదేవిధంగా వీళ్ళకి ఒక మంచి అవకాశం వచ్చింది కూడా వీళ్ళకి నోటికాడికి వచ్చిన భోజనం కూడా దూరం అయిపోతుంటుంది కొంతమందికి. అది ఎలా ఉంటుందని అంటే వీళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకొని చెప్పుడు మాటల ఆలోచనలో పెట్టుకొని వీళ్ళు చేయాల్సిన ప్రతి ఒక్క పని వీళ్ళకి ఎదురు దెబ్బ తగులుతుంది. ఏదైనా సరే మీకు ఖచ్చితంగా ఈ యొక్క బ్రహ్మరాజు మీకు మంచి పరిష్కారాన్ని అందజేస్తాడు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి, దానికి తగినట్టుగా మీకు ఆ ఫలితాన్ని అందిస్తాను. ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా మీకు ఆ రాశి నుంచి వచ్చే ఫలితాన్ని మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అనేది కూడా మీకు అందజేస్తాను.